జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ శ్లోక విత్ శ్రవంతి. ఇవాళ మనం శ్లోక 5 తెలుసుకుందాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. భావం: ఎవరు కనిపించని నిరాకార రూపంపై మనసు పెట్టుకుంటారో వారికి ఆ మార్గం చాలా కష్టమైంది. అంటే నిరాకార రూపాన్ని మనం ఈ మానవ శరీరంతో ధ్యానించడం కష్టతరమైంది అని శ్రీకృష్ణుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు శ్లోక 6 లో ఏం చెప్తున్నారో విందాము. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మహధ్యాయంత ఉపాసతే. భావం: ఎవరు తమ పనులన్నీ కృష్ణుడికే అర్పించి కృష్ణుడినే ముఖ్యంగా భావించి ఎప్పుడు నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో వారు ఈజీగా కృష్ణాన్ని చేరుకోగలుగుతారు అని ఈ శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే నిరాకార రూపాన్ని మానవ శరీరంతో ఉన్న మనం ధ్యానించడం కష్టతరం కాబట్టి మనం చేసే ప్రతి పనిలో శ్రీకృష్ణుని గుర్తు చేసుకోవటం ద్వారా శ్రీకృష్ణాన్ని ధ్యానించడం ద్వారా ఈజీగా కృష్ణాన్ని గుర్తుంచుకోగలుగుతాము అని